20 to 30 years ఏజ్ అనేది చాలా క్రిటికల్ ఫేజ్ లైఫ్లో కదా. సో ఈ ఏజ్ గ్రూప్లో మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దాన్ని బెటర్గా ఎలా చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్. సో ఈ 20 to 30 years పీపుల్, ఈ యూత్కి మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి జేకే స్ఫూర్తి ఛానల్కి. ఈ ఏజ్ గ్రూప్లో ఫస్ట్ పాయింట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, మనీ వర్సెస్ ప్యాషన్. ఏది స్టేబుల్ జాబ్ చేయాలా, మన ప్యాషనేట్ కెరియర్కి వెళ్ళాలా అనేది ఒక డైలమా ఉంటుంది. సో దీనికి ఏంటంటే, ప్యాషనేట్ కెరియర్లో సెటిల్ అవ్వాలంటే కొంతమందికి మోడ్రన్ మెథడ్స్ తోటి లార్జ్ స్కేల్లో ఫార్మింగ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఉంటుంది, మరి కొంతమందికి ఎంప్లాయీగా వద్దు ఎంప్లాయర్గా వెళ్దాము, ఇలా డిఫరెంట్ ప్యాషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్యాషనేట్ కెరియర్లో సెటిల్ అవ్వాలా లేదా స్టేబుల్ జాబ్లో ఉండాలా అనేది డైలమా. దీనికి నా సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ అసలు స్టేబుల్ జాబ్లో సెటిల్ అయిపోయి ప్యారలల్గా ఒక సైడ్ హజిల్గా ఈ ప్యాషనేట్ ఫీల్డ్ని, ఆ ప్యాషనేట్ వింగ్ గురించి స్టార్ట్ చేసేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్యాషనేట్ కెరియర్ అనేది మనం సెటిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. సో ఆలోపు ఖాళీగా ఉండకుండా జాబ్ చేసుకుంటూ ఇది సైడ్ హజిల్గా స్టార్ట్ చేసినప్పుడు దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది, ప్లస్ దానిలో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. సో దట్ ఏమవుతుందంటే, ఆ జాబ్ చేసినప్పుడు అక్కడ మనం మనీ కొంచెం ఫామ్ చేసేసుకొని ఒక ఐడియా తెచ్చుకొని తర్వాత మనం ప్యాషనేట్ కెరియర్ వైపు వెళ్తే బాగుంటుంది. ఓకే, అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్చుకొని రిస్క్ ఎలా తీసేయాలో అనేది కూడా తెలుసుకొని ఆ తర్వాత ప్యాషనేట్ కెరియర్ వైపు వెళ్తే బాగుంటుంది. ఓకే, తర్వాత ఏంటంటే సెకండ్ పాయింట్, సెకండ్ ఫీలింగ్, జనరల్గా యూత్లో ఉండే ఫీలింగ్ ఏంటంటే త్వరగా సక్సెస్ అవ్వాలి, ఆ త్వరగా సక్సెస్ అవ్వాలి అనే దానివల్ల వచ్చే ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఎలా అంటే 25 కల్లా సెటిల్ అయిపోవాలి, 30 వచ్చేసరికల్లా మిలియనేర్ అయిపోవాలి, ఇలా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తోటి బాగా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, కొంతమంది 25 వచ్చేసరికి జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఈ స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపారిజన్స్ తోటి ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా దీనికి నా సొల్యూషన్ ఏంటంటే, ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, దానికి వాళ్ళని చూసి ఫీల్ అవటం కంటే మోటివేట్ అయితే బాగుంటుంది. అలాగే ఈ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా కొంచెం ప్రాక్టికల్గా పెట్టుకుంటే ఆ గోల్స్ కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే హార్డ్ వర్క్ కూడా చాలా అవసరం. హార్డ్ వర్క్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పేషెన్స్ చాలా కావాలి, వెయిట్ చేయాలి. ఆ పేషెన్స్ ఉంటేనే మనకి ఏదైనా లెర్నింగ్ కానీ మనము ముందడుగు వేయచ్చు అనమాట. ఓకే, అలాగే థర్డ్ పాయింట్, జనరల్గా యూత్ ఫీల్ అయ్యే థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళల్లో మంచి ఇంప్రెషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు ఎంతసేపటికి. ఇది మనకు అవసరమా లేదా, దీనివల్ల మనకి హ్యాపీనెస్ ఉందా లేదా అనేది ఆలోచించకుండా వాళ్ళు మంచిగా వాళ్ళ దగ్గర నుంచి మనకి అప్రిషియేషన్ రావాలి అనే పాయింట్లో మాత్రమే ఆలోచిస్తున్నారనమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే, పీపుల్ డోంట్ కేర్ యాజ్ మచ్ యాజ్ యూ థింక్. ఓకే, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఒకరి గురించి ఆలోచించొద్దు. మీకు నచ్చిన పనిని కాన్ఫిడెంట్గా ధైర్యంగా చేసేసుకోండి, ఎందుకంటే వాళ్ళ ఇంప్రెషన్ కంటే మీ ఆనందం ముఖ్యం. ఓకే, ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద యూత్లో కనిపిస్తూ ఉంటుంది. హ్యాపీనెస్ని, కంఫర్ట్ని మాత్రమే యాక్సెప్ట్ చేయగలరు. కొంతమంది ఫ్యామిలీ ఇంట్లో విలేజ్కి వెళ్దాము, క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారు, మీట్ అవుదాము అంటే, అమ్మో అక్కడ ఇంటర్నెట్ ఉండదు నేను రాను అంటే, అక్కడ రిలేటివ్స్ని మీట్ అవ్వాలి, పవర్ కమ్యూనికేషన్ పెంచుకోవాలి అనే దానికంటే కూడా ఈ మొబైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇష్యూస్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి కాలేజీలో నీకు కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఓకే, ఒక పర్టికులర్ టైంలో ఆ కాంప్లిమెంట్ వేరే వాళ్ళకి వెళ్ళింది. సో దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఎందుకు రాలేదు, ఎందుకు నన్ను కాంప్లిమెంట్ నాకు ఈరోజు మిస్ అయింది, ఎందుకు నాకు ర్యాంక్ మిస్ అయింది, అదే యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. ఇదొక టైపు. ఈ మధ్య నేను నా సర్కిల్లో ఒకరిని చూశాను. ఒక అమ్మాయి తన అన్న భార్యని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఇంట్లో. వాళ్ళ పేరెంట్స్ తనకి ఇంపార్టెన్స్ ఇచ్చినా తను భరించలేకపోతుంది.
అంటే తను కూడా సేమ్ ఏజ్ గ్రూప్. ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోతుంది? ఆ పేరెంట్స్ మంచి వాళ్ళు, బాగా పెంచారు పిల్లల్ని, వాళ్ళకి తప్పు లేదు. కానీ ఇక్కడ ఇంట్లో రోజు గొడవలే ఈ అమ్మాయి వల్ల. వదినని బాగా చూసుకోకూడదు. అప్పటిదాకా తను రాకుమారి. అప్పటి నుంచి వాళ్ళ వదిన వచ్చినప్పటి నుంచి తన ప్లేస్ ఏదో ఎవరో ఆక్యుపై చేశారు, తన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో అన్న ఫీలింగ్. కానీ ఒక్క విషయం మర్చిపోతుంది అక్కడ. ఏంటంటే తన పేరెంట్స్ ఫ్యామిలీకి ఫ్యూచర్ తన వదినే. తనని యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్లీగా ఉంటే పేరెంట్స్ హ్యాపీ, తను హ్యాపీ. ఏమవుతుంది? సో ఇలాగా ఓన్లీ హ్యాపీనెస్ని యాక్సెప్ట్ చేస్తూ నెగిటివ్ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయలేక, అలాగే కంఫర్ట్స్ లేనప్పుడు ఫీల్ అవుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా వదిలేసి వీటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. సిచ్యువేషన్ ఎలా వస్తే వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో ఇలా చేయాలి అంటే మనకి ఈ ఫీలింగ్స్ అన్నీ జనరల్గా వీక్ మైండెడ్ వాళ్ళలోనే ఉంటాయి. ఓకే, సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మైండ్ స్ట్రాంగ్గా చేసుకోవాలి, స్ట్రాంగ్ మైండ్ ఉండాలి, అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే, ఇంకొకటి పాయింట్ ఏంటంటే దీనికి మీ సర్కిల్లో ఒక క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే పీపుల్ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఆ క్వాలిటీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తారో మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు. దానివల్ల మీలో కొంత చేంజ్ వస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవి యూత్ మెంటాలిటీస్, వాటి సొల్యూషన్స్ అన్నమాట. ఓకే, కానీ నిజానికి నిజమైన స్ట్రెంగ్త్ అంటే ఏ సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళటమే. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు యాక్సెప్ట్, అడాప్ట్ అండ్ అచీవ్. థ్యాంక్ యూ.